యేసే మార్గం, నేను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాది వందనాలు చెల్లించుకుంటున్నాను. యేసే మార్గం అని మా కార్యక్రమం ద్వారా ఎంతమంది ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్క దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ మీ జీవితంలో దేవుడు అనేక అద్భుతాలు జరిగించాలని, మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ రోజు మీరు ఏదైతే అనుకుంటారో దేవుడు నెరవేర్చాలని నా హృదయపూర్వక కోరుకుంటున్నాను. ఇంకెంతమంది అయితే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. కాబట్టి మరి ప్రతిరోజు వాగ్దానాలు చూడొచ్చు, లైవ్ లో పాలు పొందొచ్చు, లైవ్ కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి మరి మీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం చేయబోతుంది. ఈరోజు సమయానికి సమాధానం ఇచ్చే దేవుడు అండి. హల్లెలూయా కదండి. దేవుని అందు నమ్మకం ఉంచిన వారికి ఎవరైతే సమయానికి సమయం పెడతారో దేవుని సన్నిధిలో సమాధానం ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఈరోజు ప్రసంగి మరి 3వ అధ్యాయం 11వ వచనంలో దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. హల్లెలూయా. నిజంగా కదండి, ఆయన శాశ్వత కాలము జ్ఞానమును కదండి అన్నిటిని ఇచ్చే దేవుడు అండి. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారు, ఈరోజు ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో నీ జీవితంలో దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మార్పును కలుగ చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. మీ జీవితంలో సమాధానం రావాలని, మీరు దేవునికి సమయం ఇవ్వాలని, దేవుడు సమయంలో కదండి సమయం పెట్టినప్పుడు సమాధానం ఇచ్చే దేవుడు అండి. హల్లెలూయా. కాబట్టి అన్నిటినీ తన కాలమందు అందముగా చేసేవాడు. హల్లెలూయా. ఈరోజు ఏం చేస్తాడంటే అండి, నీ జీవితాన్ని అందంగా మార్చబోతున్నాడు, నీ లైఫ్ ని అందంగా మార్చబోతుంది, నీ జాబ్ ని అందంగా మార్చబోతున్నాడు, నీ బిజినెస్ ని అందంగా మార్చబోతుందండి. నువ్వు అనుకున్న దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికంగా దేవుడు ఇచ్చే దేవుడు అండి. దేవుని సమయం ఆలస్యం అవుతుందని ఈరోజు నువ్వు బాధపడుతున్నావేమో, దిగులు చెందుతున్నావేమో, బాధపడుతున్నావా, భయపడుతున్నావా, దేవా నిజంగా ఆలస్యం అవుతుంది యేసుప్రభా అని చెప్పేసి బాధపడుతున్నావా, ఆలస్యం చేస్తున్నాడేమో, కానీ దేవుడు సరి అయిన సమయంలో దేవుని కార్యం చేయబోతుందండి. ఆలస్యం అనిపిస్తుందా ఈరోజు నీకు? మరి దేవా నిజంగా ఈరోజు నాకు పని నాలో కార్యం జరుగుతుందో లేదో అని బాధపడుతున్నావా? చూడండి, నిజంగా ఓర్పుతో ఉండండి. ఓర్పు ముఖ్యమండి. ఎందుకంటే అందుకే దేవుడు దేని కాలమందు అది చక్కగా ఉండినట్టు సమస్తమును ఆయన నియమించిండు. హల్లెలూయా. ఈరోజు దేవుడే నియమించిండండి. కాబట్టి మీరు దిగులు చెందకండి, భయపడకండి. దేవుడు ప్రతి అవసరాలు తీర్చే దేవుడు అండి. అడగక ముందే అక్కర్లు ఎరిగిన దేవుడు అండి. ఈరోజు నీ అక్కరలు తీర్చే దేవుడు. కాబట్టి ఈరోజు నమ్మకం ఉంచుతున్నావా, విశ్వాసం ఉంచుతున్నావా? అయితే దేవుని పట్ల అద్భుతం చేయబోతున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఖాళీ హృదయంతో ఉన్నావేమో, నిండు హృదయంతో దేవుడు నేను పంపించబోతున్నాను. ఈ ఉదయకాల వాగ్దానం వించిన నీవు, ఈ వాక్యం వించిన నీవు, నీ జీవితంలో దేవుడు ఆలస్యం చేస్తున్నాడని ఎప్పుడు అనుకోకండి. ఎందుకంటే దేవుడు గొప్ప కార్యము చేయబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేని కాలమందు అది ఏం చేయబోతున్నట, మరి దేవుడు ఏం చేస్తాడంటే చక్కగా సమస్తమును చేయబోతున్నాడు. కాబట్టి ఆలస్యం అవుతుందని, దేవుడు తిరస్కరిస్తుండని నువ్వు ఏం మాత్రము బాధపడొద్దు, ఏం మాత్రం దిగులు పడొద్దు. ఎందుకంటే దేవుడు వాక్యంలో గొప్ప శక్తి ఉందండి. ఈ వాక్యంలో కదండి ప్రతి అవసరం నింపే, ప్రతి జ్ఞానం నింపే తెలివితేటలు ఉన్నాయి కదండి. ఎందుకంటే దేవుడు సమృద్ధిగా నేను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. నీ కన్నీళ్లను చూస్తున్నాడు, దేవునికి సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు కదండి చాలా మంది బాధపడుతూ ఉంటారు, కానీ దేవుడే మీతో మాట్లాడబోతున్నాడు. కాబట్టి దిగులు చెందకండి, భయపడకండి. ఈరోజు ప్రతి సమస్య కదండి, ప్రతి శోధన నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. కాబట్టి ఈరోజు మీ సమయానికి సమాధానము రాబోతుంది. హల్లెలూయా. ఈరోజు విశ్వసించి ప్రార్థించి మరి దేవునికి సమయం పెట్టండి, మీకు సమాధానం ఇవ్వబోతుండు. మీ కాలము తగ్గట్టు మీకు ప్రతిఫలాన్ని ఇవ్వబోతుండు. ఈ దేవుడు ఈ వాగ్దానం దీవించి ఆశించునుగా. కామెంట్ ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధాత్మ యేసుప్రభ, ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో యేసయ్యా, నిజంగా నీలో సమయం పెడతా యేసుప్రభ. దేనికైనా ఎప్పుడు టైం రావాలో అప్పుడు దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికంగా నువ్వు ఇచ్చే దేవుడు యేసుప్రభ. నువ్వు సమాధానం ఇచ్చే దేవుడు యేసయ్యా. మాకు తెలుసు యేసుప్రభ, నిజంగా మమ్మల్ని అన్యాయం చేసే వాడివి కాదు యేసుప్రభ. నేను ఈ లోక మనుషులు మమ్మల్ని మోసం చేస్తారేమో, అన్యాయం చేస్తారేమో, కానీ నువ్వు మాకు కార్యం జరిగించే దేవుడు, అద్భుతం జరిగించే దేవుడు యేసుప్రభ. ఈ రోజు ఎంతమంది బిడ్డలు ఎగ్జామ్స్ రాశారో, ప్రిపేర్ వారందరూ జ్ఞాపకం చేసుకుని, ఎంతమంది ఈ రోజు బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటారు, ఈ సంవత్సరం అంతా వాళ్ళు బ్లెస్ చేయండి, ఆశీర్వించి, దీవించి, పోషించి, సంరక్షించండి యేసుప్రభ. నైనా ఎంతమంది బిడ్డలైతే దేని కొరకు వెయిట్ చేస్తున్నారు, దేని విషయంలో చింతిస్తున్నారు, బాధపడుతున్నారు, లైఫ్ సెటిల్ కాక, జాబ్స్ లేక, ప్రమోషన్ లేక యేసుప్రభ, దేవా మరి గర్భఫలం లేక, భార్య భర్త సమస్యలు, కోర్టు కేసు యేసుప్రభ, అనారోగ్యం, బలహీనక, ఐసీలో ఉన్నవారు, దేవా త్రాగుడు, వ్యసనాలకి, మత్తు బానిస అయిపోయారేమో, అటువంటి వారు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునేసా. శాంతి, సమాధానం, నెమ్మది కలిగొచ్చిన దేవ. బిజినెస్ చేసే వాళ్ళు మంచి లాభాలు దయచేసేసా. ప్రతి అవసరాలు తీర్చే, వారి కష్టము, వారి కన్నీరు, వారి వేదన, వారి బాధ, దుఃఖము ప్రతిదీ తీర్చివేసి, ఇంకా ప్రార్థన చేస్తూ, ఇంకా వారి మనసులో ఏదైతే బాధ ఉంది ఏకీభవిస్తున్నారో యేసుప్రభ అనుకుంటూ, యేసుప్రభ వారి జీవితంలో ఆ కార్యాలన్నీ జరుగునుగాక యేసుప్రభ. మీరే సహాయము దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి.